ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి. ఆ తరువాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేసేయచ్చు. ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. ముందు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఆ తరువాత సీక్వెల్స్ తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే. టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ పై స్పెషల్ స్టోరీ చూసేద్దాం. ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకి గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్య 2 ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్ని ఫ్లాప్లే. కానీ కార్తికేయ 2, బంగారాజు, F3 లాంటి సినిమాలతో ఇప్పుడు ఆ సెంటిమెంట్ మారిపోయింది. సీక్వెల్స్ హిట్ అవుతూ ఉండడంతో అదే ట్రెండ్ చేస్తున్నారు మేకర్స్. పాత కథలకి కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు. అలా చేస్తే ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచాల్సిన పనే లేదు. ముందు సినిమానే అన్ని చూసుకుంటుంది. ఆ బ్రాండ్ పైనే ఇంకో సినిమా చేస్తున్నారు. తాజాగా టిల్లు స్క్వేర్ పై ఈ రేంజ్ అంచనాలకి, ఆ రేంజ్ ఓపెనింగ్స్ కి కారణం కూడా డీజే టిల్లు అనే బ్రాండ్. బాహుబలి, KGF కు ఈ సీక్వెల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అందుకే పుష్ప, దేవర, సలార్ కు ఇదే ఫార్ములాను అప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఒకే కథని 2 భాగాలుగా చెప్పడం. కానీ కొందరు క్యారెక్టర్ ని తీసుకుని సీక్వెల్ చేస్తూ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. F2 కు F3, డీజే టిల్లుకు టిల్లు స్క్వేర్ అలాగే చేశారు. ఇప్పుడు ప్రతినిధి సీక్వెల్, ప్రతినిధి 2 కూడా అలాగే వస్తోంది. గూఢచారితో అదరగొట్టిన అడవిశేష్ ఇప్పుడు గూఢచారి 2తో రాబోతున్నారు. అలాగే ఈ స్మార్ట్ శంకర్ క్యారెక్టరైజేషన్ తోనే డబుల్ స్మార్ట్ చేస్తున్నారు పూరి. దీనిపై అంచనాలు పెరగడానికి స్మార్ట్ శంకర్ అనే బ్రాండే కారణం. ఇక ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించారు. రాజరాజ చోరాకి సీక్వెల్ గా స్వాగ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీవిష్ణు. ఇలా ఎట్టు చూసినా సీక్వెల్సే కనిపిస్తున్నాయి ఇప్పుడు.